కర్కాటక రాశి. అమ్మ, ఈరోజు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచి చర్చలు చేస్తారు. అదేవిధంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కావచ్చు, భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి కొంత కీలకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఆధ్యాత్మిక పర్యటనలు, అలాగే బంధుమిత్రులతో కలిపి చర్చలు చేయడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. ఇబ్బంది పెట్టిన వ్యక్తులు సైతం మీ ఆలోచనలకి గౌరవం ఇచ్చి మీరు తీసుకునే నిర్ణయాల్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ముందుకు రావడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు, మీ యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, అదేవిధంగా బంధువర్గంతో మీ యొక్క చర్చలు, మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలలో మీ మార్పులు మొదలైన వాటికి సంబంధించిన రోజుగా దీన్ని మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ సింహరాశి వారికి ప్రయాణాలకు సంబంధించిన అవకాశం అధికంగా కనబడుతోంది. ముఖ్యంగా వ్యక్తిగత విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. సంతాన వర్గం కావచ్చు, ఆర్థికంగా పెంపొందించుకోవడానికి పెట్టుబడుల విషయంలో కావచ్చు ఎక్కువ దృష్టి కేటాయించినప్పటికీ కూడా వీలైనంత వరకు ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయంలో కావచ్చు, ధనాన్ని పెట్టుబడి పెట్టే విషయంలో కావచ్చు ఆత్మీయులు సంప్రదించి ముందుకు వెళ్ళడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంది కనుక ఆ విషయంలో మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ ఎదురవుతున్న ఆటంకాలైనా, ఆ పనిలో ఆలస్యాలైనా అది కేవలం తాత్కాలికమే అన్న దృష్టితో ముందుకు వెళ్ళినట్లయితే తదుపరి కార్యక్రమాల్లో అయినా సరే అనుకున్న పనులు సాధించడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. కన్యా రాశి. అమ్మ, ఈరోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఈ కన్యా రాశి వారి విషయంలో సాంఘిక సంబంధాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అదేవిధంగా స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంటే వ్యక్తులతో మీ యొక్క స్నేహ సంబంధాలు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం, సంఘంలో గుర్తింపు, గౌరవం, మంచి ఆలోచనలు చేయడం, వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకోవడం, దూర ప్రయాణాలు, అదేవిధంగా విందు వినోదాలు లాంటి వాటిల్లో పాల్గొనే అవకాశాలు లాంటివి, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, భాగస్వామితో లేదా మీ యొక్క తల్లిగారితో కలిపి మీరు ప్రయాణాలు లాంటివి చేయడం, వారితో కలిపి మంచి శుభకార్యాల్లో పాల్గొనడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి అవకాశం అనేది అదొకటి. అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎదురు చూసిన వర్తమానాలు కొంతవరకు అనుకూలంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాల్లో అనుకూలిస్తాయి.